తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికలు కలిసి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రం బీఆర్ఎస్కు 9 సీట్లు, బీజేపీకి 4 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఆకర్షణ మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మరికొన్ని పార్టీలను బీజేపీ ఆహ్వానిస్తుంది. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రం బీఆర్ఎస్కు 9 సీట్లు, బీజేపీకి 4 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఆకర్షణ మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మరికొన్ని పార్టీలను బీజేపీ ఆహ్వానిస్తోంది. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్కు 9 సీట్లు, బీజేపీకి 4 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఆకర్షణ మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మరికొన్ని పార్టీలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై మా బ్యూరో చీఫ్ రాములు మరింత తాజా సమాచారం లైవ్లో అందిస్తారు. రామ్, చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నట్లు చర్చ సాగుతుంది. అలాగే ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఆనంద్, ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎవరికి వారే ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పి కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లతో గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభలో కూడా మెజార్టీ సీట్లు సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంటే, బీజేపీ కూడా దేశంలో 3వసారి హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ చూడాలంటే తెలంగాణ నుంచి ఎక్కువ లోక్సభ సీట్లు గెలిపించాలి. ఇప్పుడున్న 4 సీట్లతో పాటు మరొక 12 నుంచి 14 సీట్లపై బీజేపీ గురిపెట్టింది. అయితే జాతీయ పార్టీలు ఒకవైపు ఈ విధంగా ఉంటే, తెలంగాణలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం లోక్సభ స్థానాలు 9 ఉన్నాయి. 9 సీట్లకు గాను ఇంకొక 3-4 సీట్లపై గురిపెట్టాలని చెప్పి చూస్తూ ఉంది. అయితే ఉన్న సీట్లను కాపాడుకోవడమే బీఆర్ఎస్కు ఒకవైపు కష్టంగా ఉన్న సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో వెళ్తుందని చెప్పి మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఉన్న 9 లోక్సభ స్థానాలు వాళ్ళకున్న 4 లోక్సభ స్థానాలు సిట్టింగ్లు ఉన్నాయి. ఈ 9లో కొన్ని షేర్ చేసుకోవడం, తర్వాత 4 కొన్ని షేర్ చేసుకోవడం, మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్లు లోక్సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని ముందుకు పోయేందుకు కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ పొత్తుల విషయాన్ని మాత్రం ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ధృవీకరించడం లేదు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపిరిదున్న సమయంలో బీఆర్ఎస్ ఒకవేళ కనుక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కానీ ఇతర ఏ జాతీయ పార్టీతో కానీ పోకపోతే 1-2 సీట్లు వచ్చినా నిలబడరు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడతా ఉన్నారు. మరికొంతమంది కూడా కలుస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ మనుగడను నిలుపుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పోయే దిశగా కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీన్ని చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడక్కడ చర్చించుకుంటారు. ఒకవేళ బీజేపీతో కనుక బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోకపోతే అటు కాంగ్రెస్ బీజేపీలు 2 ఏకమై కూడా బీఆర్ఎస్ ను ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా దెబ్బతిందో ఇంకా దెబ్బతీయాలని చెప్పి చూస్తా ఉంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ 3వసారి మళ్ళీ హ్యాట్రిక్ 400 సీట్లు దాటి రావాలి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, హైదరాబాదు, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోక్సభ సీట్లపై కన్నేసినప్పటికీ బీజేపీ కేవలం కర్ణాటక, తెలంగాణలోనే మంచి ఫలితాలు వచ్చే దిశగా కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా
తెలంగాణ పర్యటన చేసి బీజేపీ నేతలకు మంచి కసరత్తు చేసే విధంగా మంచి క్లాసు ఇచ్చాడు. అదేవిధంగా బీఆర్ఎస్ తో కనుక పొత్తు పెట్టుకుంటే మరికొన్ని సీట్లు సాధించవచ్చన్న ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ దిశగా ఇప్పటికే కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటున్నారు. అక్కడ కూడా బీజేపీ నేతలతో కలిసి మాట్లాడే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూడా ఆ దిశగా పొత్తు పెట్టుకునేందుకు కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఖండిస్తున్నా కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ మీడియా సమావేశంలో కూడా స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీలు ఒకటై తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు కాంగ్రెస్ కు రాకుండా కుట్రలు చేస్తా ఉన్నాయి. చాలా చోట్ల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటై చాలా చోట్ల ఇంకా మాకు వచ్చే సీట్లను చాలా తగ్గించాయి, అది స్పష్టంగా బయటపడిందని చెప్తా ఉంది. వాళ్ళకు ఎక్కువ రావడానికి కూడా బీఆర్ఎస్ బలమైన పోటీ ఇచ్చి కాంగ్రెస్ దెబ్బతీయాలని చెప్పి, ఉదాహరణకి జూబ్లీహిల్స్ లో మహమ్మద్ అజారుద్దీన్ అట్లాంటి చోట్ల కొన్ని చోట్ల ఎంఐఎం నేతలతో బీజేపీ నేతలతో కుమ్మక్కై బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ దిశగా బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో బహిరంగ పొత్తులతోటే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి దేశంలో రేపు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు నిధులు విధులు అన్ని రావాలంటే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. బీజేపీ ఏ ఒక్క హామీ కూడా నిలబడలేదు. కనీసం బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో కనీసం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా ఏనాడు అడగలేదు. కాబట్టి రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కానీ 100% అమలవుతాయి, లేకపోతే కష్టకాలమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వైపు కాంగ్రెస్ ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా ఇది చెప్పండి రామ్, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఆకర్షి మొదలు పెట్టినట్టుగా చూస్తున్నాం. దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో భాగంగా మరికొన్ని పార్టీలను కూడా బీజేపీ ఆహ్వానిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్కి ఆహ్వానం వస్తే కనుక బీజేపీతో జతకట్టే అవకాశం కనిపిస్తుందంటారా? ఆనంద్, ఒకవేళ బీజేపీ నుంచి ఆహ్వానం రాకుండా వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ ఉనికిని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తర్వాత ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి, రేపు గెలిచిన ఎంపీలను కూడా కాపాడుకోవాలంటే కేంద్రంలో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీ అని చెప్పి గ్రహించారు. ఆ దిశగా బీజేపీ నేతలతో మంత్రాలు జరుపుతా ఉన్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు ఒప్పుకోకున్నా కూడా ఎలాగైనా చర్చలు జరిపి ఎలాగైనా ఒప్పించి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా స్థాపించిన కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రాంతీయ పార్టీ కలుపుకొని ముందుకు పోతాను, నేను ధీటుగా పోరాడతాను, మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ కానీ కాంగ్రెస్ పాలన దుయ్యబట్టారు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం మొత్తం సీన్ మారిపోయిందని చెప్పి అనుకోవాలి. బీఆర్ఎస్ కు పార్టీ మనగడ కన్నా తనకు బీఆర్ఎస్ లో ఉన్న అధినేత కేసీఆర్ కుటుంబం యొక్క రక్షణ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తులు కానీ ఇతర అంశాల్లో కానీ సెక్యూరిటీ పరంగా కావాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తుకు పోవాల్సిందని చెప్పి చాలా మంది పట్టుబడుతున్నారు ఆ కుటుంబంలో. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది, సుప్రీంకోర్టులో విచారణ నడుస్తా ఉంది. ఆ బీజేపీతో లోపాయికారి ఒప్పందంగా ఉంది కాబట్టే ఇప్పటి వరకు కవిత అరెస్ట్ కాకుండా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది. ఈ దిశగానే ఈ రోజు రేపు భవిష్యత్తులో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీని కలిసే పోటీ చేస్తాయన్న సంకేతాలు కూడా ఇప్పటికే వెలువడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తా ఉన్నాయి. అది నోటిఫికేషన్ వచ్చినాక ఆ అంశం పరిగణలోకి వస్తుందా, లేదు పొత్తు పెట్టుకోకుండా ఇండైరెక్ట్ గా బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ కనుక ఎంపీ సీట్లు ఎక్కువ గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు కేంద్రంలో వచ్చి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ లో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఆ 4-5 తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీలో బీఆర్ఎస్ లో ఉండరని చెప్పి మాత్రం ఇప్పటికే స్పష్టంగా ఉంది. ఇప్పటికే 5-6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు మరికొంత 15-20 మంది మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ తో చర్చ జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. అది సిట్టింగ్ ఎంపీలు కూడా కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పి ప్రచారం జరుపుతా ఉంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీల కలయిక ఏ విధంగా ఉంటుంది, రేపు పొత్తు పెట్టుకుంటే ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటాయి పరిణామాలు, లేదు లోపాయకారితో ఒప్పందం చేసుకుని ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తో పోతే ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపైన మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కసరత్తు చేస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్కు 9 సీట్లు, బీజేపీకి 4 సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఆకర్షణ మొదలుపెట్టింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మరికొన్ని పార్టీలను బీజేపీ ఆహ్వానిస్తోంది. ఓకే, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి, లోక్సభ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా 3 రాష్ట్రాల మన తెలంగాణ పార్టీ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు మాత్రం ముందంజ వేస్తున్నాయి. హడావిడి కూడా మొదలైపోయినట్టుగా మనం చూస్తున్నాము. కేంద్రంలో మాత్రం మరోసారి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టాలి అనే ఉద్దేశంతో వారు ముందడుగు వేస్తున్నారు. ఏకైక లక్ష్యం కేంద్రంలో నరేంద్ర మోడీని 3వ ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కసరత్తులు మొదలుపెట్టారు. కానీ మనకి ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ అలాగే బీజేపీ మాత్రం ఎప్పుడో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ చీకటి ఒప్పందం ఎప్పుడో జరుపుకున్నా కానీ ఇప్పటికీ మాత్రం వాళ్ళు ఎలాంటి బయటికి రాకపోయినా సరే ఒప్పందాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏవైతే 4 స్థానాలు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్వయం బాబురావు, ధర్మపురి అరవింద్, ఆ స్థానాలను మినహాయించి మిగతా 10 సీట్లను మాత్రం ఎట్టేకేలకు డబుల్ డిజిట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రం బీజేపీ ఎన్నో కసరత్తులు చేస్తుంది. ఇక దీనిపై ప్రస్తుతం రాజకీయంలో ప్రస్తుతము బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపైన మాత్రం బీజేపీ నేతలు ఎలాంటి ధృవీకరణ మాత్రం చేయలేదు. కాకపోతే బయట వినపడుతున్న సమాచారం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ సైలెంట్గానే ఉండి నెక్స్ట్ లోక్సభ ఎన్నికలే ముఖ్య ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆనంద్, మాధవి చెప్పండి, మరి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపైకి సంబంధించి ఇటు బీజేపీ నేతల స్పందన ఎలా ఉంది? బీజేపీ నేతలు మాత్రం మేము ఇప్పటి వరకు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ఇక ముందు కూడా మేము పొత్తు పెట్టుకోబోము, మేము ఒంటరిగానే పోరాటం చేస్తాము అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్పడం జరుగుతుంది. కానీ ఇది రేవంత్ రెడ్డి అంటున్న వ్యాఖ్యలు వచ్చేసి ఎప్పుడో ఈ ఒప్పందం అనేది జరిగిపోయింది, అది సైలెంట్గా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాత్రం వ్యాఖ్యానిస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ మాధవి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.